ఈ డ్రెస్ని నా ఓన్ స్టైల్లో డిజైన్ చేశాను. సో స్టెప్ బై స్టెప్ కటింగ్ చూపిస్తాను. తప్పకుండా ఫుల్ వీడియో చూడండి అండ్ ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా, పదండి ఇంకా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిఎస్ డిజైన్స్. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వారు చూస్తున్నట్లయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫుల్ వీడియో చూడండి. సో ఎండింగ్ వరకు చూడండి, స్టెప్ బై స్టెప్ అర్థమవుతుంది, స్కిప్ చేయకండి అండ్ మీకు టిప్స్ చెప్తాను. ఓకేనా. సో ఇదైతే నెట్ క్లాత్ అనమాట. సో 18 మీటర్స్ తీసుకున్నాను. సో ఇదైతే సాటిన్లోనే ఇప్పుడు ట్రెండింగ్ వచ్చింది కదా మౌస్ సాటిన్ అని. సో అది 3 మీటర్స్ తీసుకున్నాను మౌస్ సాటిన్. సో ఇది అనమాట వీడియో వచ్చేసి. క్లాత్ విషయానికి వస్తే ఇది. సో ది నెక్స్ట్ హల్దీ డిజైన్ చేస్తాను, తప్పకుండా వీడియో చూడండి, త్వరలోనే పోస్ట్ చేస్తాను. సో ఫస్ట్ అయితే అంబ్రెల్లా కట్ చేసుకున్నాను. సో లెన్స్ ప్రకారం బాడీ కూడా కట్ చేశాను. సో మొబైల్ అవైలబుల్ లేదనమాట అందుకు. సో నెక్స్ట్ అయితే కింద అంబ్రెల్లా కట్ ఉంది కదా, అంబ్రెల్లా కట్కి ఎలా కన్ఫ్యూజ్ అవ్వకుండా గీసుకోవాలి అనేది ఇప్పుడు చెప్తున్నాను అనమాట. సో 8 ఇంచెస్తో తీసుకున్నాను కిందికి. ఓకేనా. ఒకవేళ మీరు 3 స్టెప్సే కావాలి అనుకుంటే 10 ఇంచ్ తీసుకోండి, సరిపోతుంది. 10 or 12. ఇక్కడ నాకు 5 లేయర్స్ కావాలి కాబట్టి నాకు 8 సరిపోయింది. హైట్ ఎంత తీసుకున్నారని మీకు డౌట్ ఉంటుంది కదా, 40 హైట్ తీసుకున్నాను. సో 40కి ఆల్మోస్ట్ 40 10 పెట్టుకుంటే 4 లేయర్స్ వస్తుంది. సో 8 పెట్టుకున్నాం కాబట్టి 5 లేయర్స్ వస్తుంది. ఓకేనా. సో ఇది అనమాట లెంత్ విషయానికి వస్తే. సో ఒకవేళ మీకు 3 లేయర్సే కావాలి అనుకుంటే 15 పెట్టుకోండి, కరెక్ట్ వచ్చేస్తుంది. ఓకేనా. సో 15 45 అనుకుంటారేమో. సో ఎలా అంటే మనం ఇక్కడ మనం కుడితేనగా ఇక్కడ కింది భాగానికి వస్తుంది కదా, అప్పుడు లోపలికి పెడతాం కదా, అందులోకి ఒక 1 or 2 మీటర్స్ పోతుంది, అదే 1 or 2 ఇంచెస్ పోతుంది. అందుకు 15 పెట్టుకోమంటున్నాను. ఓకేనా. సో ఇక్కడ చూడండి, నేను 8 ఇంచెస్ తీసుకున్నాను కదా, 8 ఇంచెస్తో మొత్తం మనకి పైన నడుము సైజ్ కట్ చేశాం కదా, ఆ నడుము సైజ్ దగ్గర నుంచి కొలుచుకోవాలి. మీరు చూస్తున్నట్లయితే మీకు అర్థమవుతుంటుంది. ఓకేనా. సో సోది ఏం లేకుండా కరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తాను. ఓకేనా. సో 8 తీసుకోండి. 8 తీసుకున్నాక మీరు ఎటువైపు నుంచి మార్క్ చేసుకుంటున్నారో అది అనేది ఒక లైన్ అనేది వేసుకుంటూ వెళ్ళండి. ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, అలానే చూడండి. మనకి ఫస్ట్ లేయర్ అయిపోయింది. చూడండి ఇప్పుడు నేను ఎనికి ఎలా వేసుకుంటున్నానో మార్క్ అనేది. సో అలానే సేమ్ స్టెప్ బై స్టెప్ వేసేసుకోండి. ఇప్పుడు మనం మార్క్ చేసాం కదా ఫస్ట్ లైన్, ఆ లైన్ నుంచి నెక్స్ట్ 8 ఇంచెస్ పెట్టుకోవాలి. మీరు ఒకవేళ ఎన్ని ఇంచెస్ కావాలనుకుంటే అన్ని ఇంచెస్ పెట్టుకోండి. సో ఆల్రెడీ ఒకటి చూసేశారు కదా, అందుకని ఇంకా నెక్స్ట్ ఫాస్ట్ పెట్టేశాను. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇది మనమైతే ఫుల్ సర్కిల్ అయితే తీసుకోలేదు, హాఫ్ సర్కిలే తీసుకున్నాను. ఎందుకంటే ఫుల్ సర్కిల్ అంతా కుట్టాలంటే మోర్ టైం పడుతుంది. నేను ఇదే 4 days డిజైన్ చేశాను ఈ డ్రెస్ని, మీరు అర్థం చేసుకోవాలి. ఇంకా ఎందుకంటే ఫస్ట్ మనం దీని మీదనే పెట్టి కుట్టలేం నెట్ క్లాత్ అనేది. ఫస్ట్ అయితే స్ట్రైట్గా కుట్టేసుకోవాలి మనం నెట్ క్లాత్ అనేది కూర్చో పెట్టుకుంటూ. సో అది కూడా ఎలా అనేది స్టెప్ బై స్టెప్ చూస్తారు, మీరే స్కిప్ చేయకండి. చూడండి, మీకు కొంచెం పేషెన్స్గా ఇలా మార్క్ చేసుకోవాలి. ఒకవేళ మాకు ఇలా మార్క్ చేసుకోకపోయినా స్ట్రైట్గా కుట్టేసుకుంటాం అని అనుకునే వాళ్ళు ఉంటారు కదా, సో నేను కూడా అలానే అనుకున్నాను. బట్ ఏంటంటే కుట్టేటప్పుడు కొంచెం పేషెన్స్ అనేది మనకి ఉండదు, అది అనమాట. సో అందుకు ఇలా మార్క్ చేసుకోండి, మీకు కూడా ఈజీగా అయిపోతుంది ఇలా మార్క్ చేసుకోవడం వల్ల. ఏమంటే మార్క్ చేసుకోవడం కష్టమే, కానీ కొంచెం పేషెన్స్ ఉండాలి. ఓపికగా మార్క్ చేసుకుంటే ఏం ప్రాబ్లం లేదు. చూడండి ఇది ఫుల్ అనమాట, మీకు చూపిస్తున్నా ఎలా వచ్చిందని. చూడండి పర్ఫెక్ట్ వచ్చింది. నెక్స్ట్ అయితే మనం నెట్ క్లాత్ తీసుకుందాం. నెక్స్ట్ క్లాత్ అనేది 17 or 18 మీటర్స్ ఉంది, నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. సో దాన్ని ఇలా కట్ చేసుకున్నాను, 9 ఇంచెస్తో తీసుకున్నాను. ఓకేనా. సో మీరు 10 ఇంచెస్ తీసుకున్నా పర్లేదు, 9 ఇంచెస్ ఎందుకంటే ఒక 1 ఇంచ్ అనేది కుట్లల్లోకి మనం వేసుకుంటాం కదా పైకి కిందికి అనేది. సో మనం ఫస్ట్ లేయర్ కింద నుంచి స్టార్ట్ చేయం కదా, ఫస్ట్ లేయర్ లోపలికి కొంచెం పోవాలి కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. చూడండి ఒకటైతే నేను ఎగ్జాంపుల్కి కుట్టాను అనమాట. సో అది ఎలా అనేది ఇప్పుడు చూడండి మీరే. చూడండి ఫస్ట్ అయితే మీరు ఇలా పెట్టుకోండి. నేను ఏది పెట్టలేదండి పిన్ను. సో కొందరు అక్కడ పిన్ పెట్టేస్తే కుచ్చు వస్తుందని కుడతారు కదా, సో అదేం పెట్టట్లేదు. నేను మామూలుగా ప్రిల్స్ పెడదాం అనుకున్నాను. అలా పెడితే చాలా టైమే పడుతుంది కదా, అలా పెట్టినా కూడా మనకి ఎగ్జాక్ట్గా రాదు, ఒక చోట చిన్నగా పెద్దగా వస్తుంది. సో ఇది ట్రై చేయండి మీరు, నేను చెప్పే ఐడియా వచ్చేసి. సో ఇది నేను నా ఓన్గానే చెప్తున్నాను. ఓకేనా. సో ఏం లేదండి, ఇట్లా దొబ్బుకుంటూ వెళ్ళడమే. ఇప్పుడు నేను చూస్తున్నారు కదా, లోపలికి ఇలా దొబ్బుకుంటూ వెళ్తున్నాను. ఎంత క్లాత్ అనేది చెప్పట్లేదు, నేను ఎగ్జాక్ట్గా చెప్పాను. ఎందుకంటే
ఇక్కడ నేను ఎగ్జాక్ట్గా దొబ్బట్లేదు కదా, నా చేతికి ఎంత వస్తే అంత దొబ్బేస్తున్నాను. ఎందుకంటే ఇది మనము ఎగ్జాక్ట్గా కుట్టు పెట్టట్లేదు ప్లీట్స్ అలా. ఓకేనా. సో ఇలా పెట్టుకునేసరికి మనకి కొంచెం టైం కూడా తగ్గుతుంది అండ్ ఓపిక్గా కుట్టుకునే వాళ్ళకి కూడా ఈజీగా అయిపోతుంది. చూడండి ఎంత క్లాత్ వచ్చిందో. సో నేను ఇది కూడా మీకు చూపించాలనేసి వీడియో తీశాను. సో ఆల్రెడీ కొంచెం రన్నింగ్లో ఉన్నాను, ఎక్స్ట్రా ఇంకొక పీస్ ఒక్కటి మిగిలి ఉంది. సో అందుకు ఇలా తీసాను అనమాట. నాకు వీడియో తీసేవాళ్ళు లేరు కదా, సో నాకు నేనే తీసుకోవాలి, నాకు నేనే ఎడిట్ చేసుకోవాలి, నాకు నేనే పోస్ట్ చేసుకోవాలి. సో నాకు ఈ కష్టానికి మీరు గుర్తించి ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు చాలా సపోర్ట్ చేసేవారు అవుతారు. సో ఇలాంటి మరెన్నో కంటెంట్స్తో మేము ముందుకు వస్తాను. ఓకేనా. సో ఇది నా ఓన్ ఐడియా అనమాట. సో వీడియోలు అన్నీ నా ఛానల్లో ఉండేవన్నీ నా ఓన్ ఐడియాని. సో కొన్ని వచ్చేసి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నవి అండ్ డిజైన్స్ అనేవి కొందరు అడుగుతారు కాబట్టి నేను వాళ్ళ కోసం డిజైన్ చేస్తాను. వాళ్ళు నాకు పిక్స్ పెట్టి ఇలా కుట్టండి అక్క అని అడుగుతారు. సో వాళ్ళకి అలా డిజైన్ చేసిన తర్వాత నా ఛానల్లో పోస్ట్ చేసుకుంటాను. ఓకేనా. సో ఇలా బాల్ గౌన్స్ అండ్ ఓవర్లుక్ గౌన్స్ అనేవన్నీ సొంతంగానే డిజైన్ చేస్తాను. ఓకేనా. చూడండి అన్నీ కుట్టాక ఇలా సెట్ చేసుకోండి, అంటే సరిపోతాయా లేవా, ఇంకో కొంచెం క్లాత్ కావాలనేది. సో ఫస్ట్ అయితే నేను చూసుకున్నాను, సరిపోయాయి ఎగ్జాక్ట్గా. సో అదే అనమాట. సో 5 లేయర్స్ పెట్టుకున్నాను, ఇంకా కుట్టలేదండి, కుట్టాని భ్రమపడకండి, ఎందుకంటే నెక్స్ట్ ఎలా కుట్టాలో మీకు చూపించాలి కదా. సో ఫస్ట్ అయితే ఒక లేయర్ని తీసుకోండి, అదే ఒక పీస్ని తీసుకోండి. అదైతే లాగి కుట్టుకోకండి, నిదానంగా దగ్గరే పెట్టి కుట్టుకోండి. చూడండి కరెక్ట్ వచ్చిందనమాట. మనం లైన్ గీసాం కదా, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, కుట్టే సైడ్ కాకుండా కిందే వైపు. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే ఆ లైన్ పైన కుట్టేసేసుకోండి ఆ క్లాత్ పెట్టేసి, ఎందుకంటే లుక్ వస్తుంది. మీరు ఆల్రెడీ డ్రెస్లో చూసి ఉంటే. ఓకేనా. సో ఇదైతే ఫస్ట్ నేను పేపర్ మీద డిజైన్ చేశాను, అన్ఎక్స్పెక్టెడ్గా డిజైన్ చేసేద్దాం అనుకున్నాను. సో అప్పటికే మనకి రిసెప్షన్ ఆర్డర్ వచ్చింది కాబట్టి వాళ్ళకి నా డిజైన్ చెప్పేసరికి వాళ్ళు ఓకే అన్నారు. నేను అది డిజైన్ చేశాను, ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను షార్ట్స్లో, చూసే ఉంటారు నాకు తెలిసి. సో ఇదైతే 4 days కష్టం అనమాట. సో 4 days చేసేంత కష్టం నేను ఒక వీడియోలో 30 minutesలో మీకు బోర్ కొట్టకుండా ఉండడం కోసమే చేస్తున్నాను అనమాట. ఓకేనా. సో మీకైతే ఇది చాలా ఓపికతో కుట్టుకుంటే కానీ ఫినిషింగ్ అనేది మంచిగా రాదు. ఓకేనా. సెకండ్ లేయర్ కూడా ఇలానే స్ట్రైట్గా కుట్టేసేసుకోండి. చూడండి నేను ఆ లైన్ మీద కంటే కొంచెం పైకి వేస్తున్నాను, ఎందుకంటే ఈ లేయర్ మీద పైన లేయర్ పడుతుంది కదా, అప్పుడు అనేది ఆ కుచ్చు అనేది కనిపించకుండా కొంచెం కవర్ అవుతుంది, అలాగే లుక్ అనేది కూడా బాగా వస్తుంది. ఓకేనా. ఇలాగే కింది వరకు లేయర్స్ అన్నీ కుట్టుకోండి. ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. చూడండి ఇక్కడ నేను 4 layers జాయిన్ చేశాను. సో లాస్ట్ లేయర్ అనేది జాయిన్ చేయలేదు, మీకు చూపించాలనేసి ఫస్ట్ ఎలా ఫినిషింగ్ వచ్చిందని నాకు కూడా తెలియాలి కదా, ఎలా వచ్చిందో లేదో చూసుకుందాం అనేసి. పర్లేదు బాగానే వచ్చింది, ఇంకా లాస్ట్ పీస్ ఒక్కటి ఉంది జాయిన్ చేయాలి. చూడండి ప్రిల్ అనేది ఒక ప్రిల్ మీద ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్ మీద, సెకండ్ లేయర్ థర్డ్ లేయర్ మీద, థర్డ్ లేయర్ ఫోర్త్ లేయర్ మీద, ఫోర్త్ లేయర్ ఫిఫ్త్ లేయర్ మీద పడుతుందన్నమాట. సో అదే అనమాట విషయం. సో అదైతే నేను కుట్టేస్తాను. ఇంకా నెక్స్ట్ అయితే బాడీ విషయానికి చూడండి. మనకి బాడీ వచ్చేసి నార్మల్గా మనం ఎలా కట్ చేసుకుంటామో అలానే అనమాట. సో దీనికైతే ప్రిన్స్ కట్ ఏం పెట్టట్లేదు. ఇదైతే నేను పీసెస్ ఎలా కట్ చేశాను, ఇది మంచం అల్లుతాం కదా, ఆ మంచం అల్లే దాంతో ఆ స్టైల్లో నేను డిజైన్ చేద్దామని ఐడియా వచ్చింది. ఫస్ట్ అయితే ప్రిల్స్ పెడదాం అనుకున్నాను, సో వద్దు కొత్తగా ట్రై చేద్దాం అనేసి ఇలా పెట్టాను. ఓకేనా. ఇలా డ్రెస్ నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు ట్రై చేశాను, బట్ ఇప్పుడు కొంచెం ట్రెండీగా ఉండాలనేసి డిజైన్ చేస్తున్నాను. సో ఈ పీసెస్ అనేవి మన బాడీ లెంత్ సైజ్లోనే తీసుకోండి. సో మీటర్ క్లాత్ని ఆఫ్ చేసి ఇలా పీసెస్ చేసుకోండి. ఓకేనా. సో ఇలా మొత్తం నాకు 6 or 7 పీసెస్ పడ్డాయి. ఓకేనా. మీకు మంచం తెలుసు కదా, అదే మంచం వాళ్ళకి తెలిసిన వాళ్ళకైతే ఈజీగా అర్థమవుతుంది, తెలియని వాళ్ళైతే ఇక్కడ నేను పెట్టేది ఈజీగా చూడండి. ఒకటి కిందికి ఒకటి పైకి, ఒకటి కిందికి ఒకటి పైకి అనమాట. సో నెక్స్ట్ కింద లేయర్ కిందికి వస్తే పైన లేయర్ పైకి వస్తుంది, నెక్స్ట్ అది పైన ఉంటే ఇప్పుడు పెట్టే లేయర్ కిందికి వస్తుంది. ఓకేనా. మీకు అర్థం అయి ఉంటుంది అనుకుంటున్నా. సో ఇలా అనమాట. ఈ ఐడియా మీకు నచ్చింటే తప్పకుండా లైక్ చేయండి. ఓకేనా. నేను మరెన్నో వీడియోస్ చేయడానికి అండ్ నా ఓన్ ఐడియాస్తో ముందుకు రావడానికి నాకు చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా. సో ఇది అనమాట. సో ఫస్ట్ అయితే ఎలా కుట్టుకోవాలి అని మీకు డౌట్ ఉంటుంది కదా, సో అది ఎలా అంటే మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు స్టెప్ బై స్టెప్ అర్థమయ్యేలాగా చెప్తాను. సో ఇవైతే హ్యాండ్స్ అనమాట, ఫుల్ పెడతా అని చెప్పా కదా, ఇది హ్యాండ్స్ ఫుల్ కింద కుట్టేసేసాను. సో ఇదైతే నేను అక్కడ పెట్టేసిన విధంగా పైకి తెచ్చి మిషన్ మీద పెట్టేశాను, కానీ
కుట్టడం ఎలా అని కదా మీకు డౌట్. ఇప్పుడు చూడండి, అన్ని పీసెస్ తీసేసుకోండి, ఓకేనా. ఫస్ట్ అయితే ఒక సైడ్ మాత్రమే జాయిన్ చేయాలి, చుట్టూ పైన కింద కుట్టేసుకోవాలి, ఓకేనా. అది ఎలా అనేది చూడండి. సో ఫస్ట్ అయితే ఒక లేయర్ని పెట్టేయండి. అక్కడ మనం అలాగే పెట్టేస్తే కుచ్చు అనేది మంచిగా కనిపించదు కదా, దానికోసమే చూడండి ఇలా కుచ్చు అనేది సెట్ చేసుకొని స్ట్రైట్గా వేసేసుకోండి కుట్టు. సో దానికి పక్కనే గ్యాప్ లేకుండా స్ట్రైట్గా వేసేసుకోండి. ఒకదాని పక్కన ఒకటి పెట్టుకుంటూ 3 కవర్ చేసేసుకోవాలి, ఓకేనా. సో 3 కవర్ అయిపోతాయి, షోల్డర్కి అండ్ మిడిల్కి అండ్ ఇతల షోల్డర్కి. అండ్ నెక్స్ట్ కుట్లల్లోకి ఉంది కదా, అక్కడ నేను పీసెస్ వేసుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ ఓన్లీ 10 సెంటీమీటర్స్ మైనే కదా కావాల్సింది, బాడీ అంత అవసరం లేదు, ఓకేనా. ఇప్పుడు కింద వైపు నుంచి అంటే లాగుకుంటూ కుట్టుకోవాలి. లాగుకుంటూ అంటే మరీ ఎక్కువగా కాదు, అంటే స్ట్రైట్గా వచ్చేటట్టు చూసుకొని లాగండి. అంటే లైనింగ్ పార్ట్ కూడా కొంచెం లేసినట్టు రాకూడదు, స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోండి, ఓకేనా. ఇప్పుడు నేను అక్కడ కుడుతున్నా కదా, నేను చూపించిన విధంగానే కుట్టుకోండి, ఓకేనా. ఒకవేళ మీకు ఈ డిజైన్ నచ్చకపోతే ప్రిల్స్ పెట్టుకుంటారు కదా చిన్న చిన్నవి, అవైనా పెట్టుకోండి ఇలాంటి మోడల్కి, ఓకేనా. సో ఇదైతే కలర్ వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఇలాంటి కలర్ వాళ్ళకి లేదని సెలెక్ట్ చేసుకున్నారు, ఓకేనా. సో నేను ఈ కలర్ కాంబినేషన్తోనే డిజైన్ చేస్తున్నాను. సో సెట్ అయినా సెట్ కాకపోయినా వాళ్ళకు కావాల్సిన కలర్ వాళ్ళు కోరుకున్న విధంగా కుట్టాలి కదా మనము, ఓకేనా. ఇది సెట్ అవ్వలేదు, బాగుండదు అని చెప్తాం కొన్నిసార్లు. సో మరి అంత బాగలేకుంటే ఖచ్చితంగా చెప్తాం కదా. సో అదే అనమాట. సో పీసెస్ కట్ చేసుకోండి కింద. ఇంకా మనం స్ట్రైట్గా అయిపోయాయి కదా, ఇంకా ఇటు సైడ్కి అటు సైడ్కి ఎలా వేయాలి అనేది స్కిప్ చేయకుండా చూడండి. ఒక పొర లేపుకుంటూ ఒక పొర మీద ఒక పొరకి కింద, ఓకేనా. సో మీకు మంచం అల్లడం తెలిసినట్లయితే ఈజీగా అర్థమవుతుంది. సో తెలియని వాళ్ళు ఇక్కడ నేను పెట్టే విధంగా చూడండి, ఒకటి కిందికి ఒకటి పైకి అనమాట. సో ఒకటి కిందికి ఒకటి పైకి ఒకటి కిందికి పైకి స్ట్రైట్గా పెట్టేసుకోండి, ఓకేనా. సో కింద వైపు పెట్టుకునేది కొంచెం నీట్గా పెట్టుకోండి, ఎందుకంటే ఇంకా కుట్లల్లోకి కుట్టేస్తాం కదా, మళ్ళీ చేంజ్ చేయనీకి ఉండదు, ఓకేనా. సో పైన కూడా సేమ్ అలాగనే పెట్టేసుకోండి. పైన నేను పీసెస్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే మిడిల్లో కట్ అయిపోతుంది కదా, నెక్ వచ్చేస్తుంది, అందుకు అనమాట. చూడండి, ఫస్ట్ అయితే ఇటు సైడ్ వేసేసుకుంటున్నాను, ఎందుకంటే ఫస్ట్ ఇటు సైడ్ వేసేసుకొని నెక్స్ట్ అటు సైడ్ వేసేసుకుంటే స్ట్రైట్గా లాగి మనం స్ట్రైట్గా ఎలా కుట్టామో ఇప్పుడు ఇవి కూడా అంతే లాగి కుట్టుకోవాలి. సో పైన షోల్డర్ దగ్గర ఒకటి పడుతుంది కాబట్టి సో దానికోసం మనం పైకి కూడా వేసేస్తున్నాం ఒకేసారి, ఓకేనా. సో అయిపోయింది. సో ఇక్కడ చూడండి, నేను పైన దాన్ని వదిలేద్దాం అనుకున్నాను అలానే, కానీ నాకు ఇలా పట్టుకున్నాక లుక్ అనేది మంచిగా అనిపించింది. సో అందుకే అక్కడ ఒక కుట్టేస్తున్నాను. సో అలా పెడితే బాగుంది అనిపించింది, ఎందుకంటే నెక్ దగ్గర పైన చూపిస్తుంది కదా డిజైన్ అనేది. సో అందుకోసం అలా పెట్టాను. సో అటు సైడ్ కూడా సేమ్ అలాగనే కుడతాను, మీరు కూడా అలాగనే కుట్టుకోండి. ఒకవేళ మీరు ఈ మోడల్ కుట్టుకుంటే నేను చెప్పిన టిప్స్ అనేవి మీకు యూజ్ అవుతాయి. ఒకవేళ ఈ మోడల్ వద్దనుకుంటే, అంటే మీకు కావాల్సిన మోడల్ అంటే నేను చెప్పా కదా టిప్ రీల్స్ పెట్టుకుంటే సరిపోతుంది, ఓకేనా. మీరు ఇటు సైడ్ అటు సైడ్ ఉన్నది కూడా నీట్గా చూసుకోవాలి, ఓకేనా. ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, సో లైనింగ్ పార్ట్ అనేది కూడా కొంచెం స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఎటు పడితే అటు కుట్టుకుంటూ వెళ్తే మనకి అవుట్ఫిట్ అనేది మంచిగా ఉండదు లాస్ట్కి, ఓకేనా. చూడండి నేను ఎలా సర్దుకుంటూ కుట్టుకుంటున్నాను అన్నీ. చూడండి, ఇక్కడైతే కుచ్చు అనేది పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి మనము నీట్గా. సో ఎందుకంటే అందులోకి దూర్చేసాం కాబట్టి కొంచెం రిల్స్ అనేవి మంచిగా కనిపించవు, అందుకే. చూడండి ఇక్కడ లోపలికి పోతుంది, సో పైన ఉంది కాబట్టి ఇప్పుడు లోపలికి పోతుంది. లోపలికి వెళ్ళాక స్టిచ్చెస్ వేసేటప్పుడు కొంచెం చూసుకోవాలి, ఓకేనా. సో
సో బయటి వైపు వస్తే ఏం పర్లేదు, మనం పై వైపు కనిపిస్తుంది లోపలికి కాబట్టి కొంచెం నీట్గా సర్దుకోవాలి. సో మిగతా పీసెస్ అన్నీ కట్ చేసుకోండి సైడ్. సో ఇటు సైడ్ వేసాం కదా షోల్డర్కి, ఇటు సైడ్ కూడా వేస్తున్నాను చూడండి. ఇంకా మొత్తం అయిపోయింది. అక్కడ మనకి 4 బాక్సెస్ లాగా జాయిన్ అయ్యాయి కదా, అక్కడ మనం ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, పట్టుకున్నా కదా, అక్కడ మనము ఒక బీడ్ లాగా కుట్టుకుంటే సరిపోతుంది, లేకుంటే ఒక ఫ్లవర్ లాగా పెట్టుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో నేను ఫ్లవర్స్ పెట్టాలనే ట్రై చేశాను, బట్ ఏంటంటే సేమ్ కలర్ అయితే బాగుండదు. గోల్డ్ కలర్ బిస్కెట్ కలర్లో పెడితే పర్ఫెక్ట్ వస్తుంది. చూడండి, ఇంకా ఫ్రంట్ నెక్ కట్ చేయాలి కదా. సో డీప్ వచ్చేసి 6 ఇంచెస్ అండ్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. ఓకేనా, వీ షేప్ పెడుతున్నాను, అదే వీ కట్. చూడండి, స్ట్రైట్గా ఇలా పెట్టేసుకోవడమే వీ షేప్లో. సో దానికి ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ మైన ఎక్స్ట్రా తీసుకోండి, సైడ్కు కావాలి కదా. చూడండి, నెక్ అయితే ఇది. సో మనం నెక్ అయితే ఇలా మిడిల్లో పెట్టేసి కుట్టేస్తామన్నమాట. సో దానికోసం మనం లైనింగ్ పార్ట్ అనేది తీసుకోవాలి కదా, ఆ బక్రంకి చుట్టూ కుట్టనీకి. చూడండి, బ్యాక్ నెక్ అయితే సింపుల్గా పెట్టాను, వాళ్ళు సింపుల్గా వేసుకుంటారు కాబట్టి. సో ఎవరైనా డీప్ అడిగితే డీప్ పెట్టేస్తాం, అదేం ప్రాబ్లం లేదు. వాళ్ళకి డీప్ వద్దన్నారు, అందుకే సింపుల్గా పెట్టాను. సో ఇదైతే నేను కుట్టేశాను, అదే జాయిన్ చేసేసాను బక్రంకి. సో అది మిడిల్లో పెట్టేసి ఆ నెక్ని పిన్స్తో ప్లేస్ చేసుకొని నెక్ మీద ఒక స్టిచ్ చేసేసుకోండి ఫస్ట్ చుట్టూ. ఓకేనా, తర్వాత కట్స్ పెట్టేసుకొని తిప్పేసుకోవడమే. ఓకేనా, సో కొంచెం చూసి కుట్టుకోండి, ఎందుకంటే నెక్ పర్ఫెక్ట్గా రావాలి కదా. బక్రం వేస్తున్నామంటే పర్ఫెక్ట్గా వస్తుంది, కానీ మనం కుట్టే విధానంలో కూడా పర్ఫెక్ట్ ఉండాలి. చూడండి, ఇలా నీట్గా కట్ చేసుకున్నాక కట్స్ పెట్టేసుకోండి. పిన్స్ పెట్టుకున్నాం కదా, పిన్స్ తీసేసుకొని క్లాత్ కింద వేసేయండి. ఇక్కడ కరువు ఉంది కదా, అక్కడ ఎక్కువ పెట్టుకోవాలి. ఓకేనా, సో అక్కడ పెట్టుకోకుంటే మనకు నెక్ అనేది తిరగదు. కరెక్టే కదా, అందుకే చెప్తున్నాను. కట్స్ ముఖ్యంగా పెట్టుకోండి ప్రతి నెక్. మీరు ఏ డ్రెస్ కుట్టినా ఏ బ్లౌజ్ కుట్టినా కట్స్ అనేవి మెయిన్ ఇంపార్టెంట్. చూడండి, ఇంకా మీద కుట్టేసేసుకోండి చుట్టూ, అదే తిప్పేసి కుట్టేసేసుకోండి. దగ్గరికైనా దూరంగా అయినా పర్లేదు. అలా చుట్టూ వేసేసుకున్నాక సేమ్ అలాగే బ్యాక్ నెక్ కూడా అలానే వేసుకోవాలి. ఓకేనా, తర్వాత షోల్డర్స్ జాయిన్ చేసుకొని హ్యాండ్స్ జాయిన్ చేసుకోవడమే. చూడండి ఎంత బాగుందో.
చూడండి షోల్డర్ జాయిన్ చేశాం కదా. హ్యాండ్స్ వచ్చేసి నేను 20 ఇంచెస్ తీసుకున్నాను, ఫుల్ హ్యాండ్స్. ఓకేనా, దాన్ని ఫస్ట్ మిడిల్లోంచి అటు సైడ్కు, మళ్ళీ మిడిల్లోంచి ఇటు సైడ్కు కుట్టుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది అయిపోతూనే నెక్స్ట్ వన్ సైడ్ మాత్రమే కుట్టేసుకోండి, టైట్ స్టిచెస్, అది మన లెంత్కి తగ్గట్టు. ఇంకో సైడ్ అనేది ఓపెన్ వస్తుంది. ఒక సైడ్ వేసుకున్నాక నెక్స్ట్ ఏం చేస్తామంటే ఆ కింద బాటమ్ పార్ట్ ఉంది కదా, లేయర్స్, 5 లేయర్స్ది, దాన్ని జాయిన్ చేసేసేయాలి. తర్వాత ఇంకొక సైడ్ టైట్ స్టిచెస్ వచ్చేసి మన లెంత్ ప్రకారం స్ట్రైట్గా వేసేసుకోవాలి. ఓకేనా, చూడండి ఇక్కడ మీరు కొంచెం నీట్గా వేసుకోండి, హ్యాండ్ షోల్డర్స్ దగ్గర, అదే ఆర్మ్ హోల్స్ దగ్గర. సరే కదా టైట్ స్టిచెస్ వరకు ఎలానో. సో ఇక్కడైతే ఈ లేయర్ని కొంచెం నీట్గా కుట్టుకుంటూ వెళ్ళండి. ఓకేనా, కింద అనేది నెట్ క్లాత్ అనేది అటు ఇటు పోకుండా నీట్గా జరుపుకుంటూ కుట్టుకోండి. ఓకేనా, ఎందుకంటే అది లేయర్స్ ఉంది కదా, కొంచెం స్కిప్ అయ్యి మనం వేసే కుట్టులో పడచ్చు. ఓకేనా, సో మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ స్టిచ్ చేసేసుకోవాలి. ఇదొక్కటి ఇంకా ఆల్మోస్ట్ మనకి డ్రెస్ అయిపోయినట్లే. ఓకేనా, సో ఇంకా లాస్ట్ అది చున్నీ టైప్ ఉంది కదా, ఫ్లవర్ వస్తుంది పైన, అది నేను మళ్ళీ సపరేట్ వీడియో చేస్తాను, ఎందుకంటే క్లారిటీగా అర్థం కావడం కోసం. ఈ వీడియోలో కూడా ఉంటుంది కానీ బట్ ఏంటంటే క్లారిటీగా అర్థం కావాలి కదా, సపరేట్గా కావాలనుకుంటారు కదా, అలా అందుకు. ఇదైతే కుట్టేసేసుకున్నాక ఇంకా స్ట్రైట్గా కుట్టేసేసుకోవడమే, టైట్ స్టిచెస్ మన మెజర్మెంట్స్ ప్రకారం. ఓకేనా, దీనికైతే 2.5 కదా, దీనికి 2 సరిపోతుంది. సో బ్యాక్కి ఫ్రంట్కి కొంచెమే కదా, 2 ఇంచెస్ మచ్చులు అవుతుంది. సో నెక్స్ట్ అయితే ఇలా చేశాక ఒక 10 ఇంచెస్ పైన
ప్లీట్స్ పెట్టుకోండి. మనం శారీకి ఎలా పెట్టుకుంటామో సేమ్ అలా 10 ఇంచెస్ చాలు. ఓకేనా? ఇలా అయిపోయాక అలా ఒక పిన్ పెట్టుకోండి. అలా పిన్ తీసేసి నెక్స్ట్ అయితే ఒక కుట్టు వేసేసుకోండి, అది ఒక స్టిచ్ చేసేసుకోండి. ఇక్కడ నాకు డమ్మీ బాడీ ఉంది కాబట్టి దాని మీద చెక్ చేసుకుంటున్నాను. మీరు ఎవరికైనా కుడితే వాళ్ళ మెజర్మెంట్స్ తీసుకోండి. ఓకేనా? సో లేకుంటే మీకే అయితే మీ మీద మీరే పెట్టుకొని అదే కుచ్చులు ఎలా పెట్టుకోవాలో పెట్టుకొని మీకు ఎంతవరకు వస్తుందో లెంత్ చూసుకొని కుట్టుకోండి. సో ఇదైతే నేను కుట్టాను ఆల్రెడీ. ఎలా కుట్టానో ఎలా మెజర్మెంట్ తీసుకోవాలో చెప్తాను. ఇక్కడ ఏం కుట్టలేదు, నేను ఓన్లీ స్ట్రైట్గా కుట్టేసేసుకున్నాను. అది ఎలా పెట్టాలని చూపిస్తున్నాను. ఓకేనా? సో దానికోసం ఫస్ట్ అయితే ఒక బ్యాంగిల్ షేప్లో 1 ఇంచు ఎక్స్ట్రాగా కుట్లలేకపోవడం కోసం అది తీసుకున్నాను. అది ఎందుకు అనేది తర్వాత అర్థమవుతుంది, చెప్తాను. ఇప్పుడైతే మనం ఆ ఫ్లవర్ కోసం ఉంది కదా, 6 ఇంచెస్ తీసుకున్నాను టోటల్గా. దాన్ని హోల్డ్ చేస్తే డబల్ హోల్డ్ 3 ఇంచెస్ అవుతుంది. ఆ 3 ఇంచెస్ని ఫస్ట్ స్ట్రైట్గా కుట్టేసుకున్నాక తర్వాత ఇలా ప్లీట్స్ పెట్టేసుకోండి. ఓకేనా? మామూలుగా ప్లీట్స్ స్ట్రైట్గా పెట్టేసుకోండి. మీకు ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్లో పెట్టుకోండి. నాకైతే ఒక 20 ఇంచెస్ పైన పెట్టుకున్నాను. సో దాన్ని చుట్టూ పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, మామూలుగా అయితే ఇలా పెట్టుకొని నిడిల్తో కుట్టుకున్నా సరిపోతుంది, సుదీతో కుట్టేసుకున్నా సరిపోతుంది. కానీ నేను కింద ఒక ప్లేట్ లాగా పెడితే బాగుంటుంది కదా అనేసి స్టిఫ్గా. సో నాకు ఇలా పెడితేనే బాగుంది దాని మీద కుట్టడం కన్నా. సో చూడండి, నెక్స్ట్ అయితే సర్కిల్ చెప్పా కదా, ఇందుకోసమే అనమాట. సో చుట్టూ కుట్టేసేసుకోండి. ఒక 1 ఇంచ్ పైన వదిలేసుకోండి, ఎందుకంటే మనం దాన్ని రివర్స్ తిప్పాలి కదా, అందుకు. సో కట్స్ పెట్టుకుంటే నీట్గా తిరుగుతుంది. సో మొత్తం తిరిగాక మనం ఇప్పుడు ఇది కుట్టుకున్నాం కదా 3 ఇంచెస్ క్లాత్తో. సో మీకు ఒకవేళ పెద్దగా కావాలంటే ఇంకొంచెం ఎక్స్ట్రా అయినా పెట్టుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువైనా పెట్టుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు చూపిస్తున్నా కదా, అది కొంచెం లోపలికి పెట్టేసుకొని క్లాత్ స్టిచ్ చేసేసుకోండి. ఒక 1 ఇంచ్ పైన అని చెప్పా కదా. సో దీనికి ఎలా కుట్టుకోవాలి అంటే ఇప్పుడు చూడండి, నేను చూపిస్తాను. ఇలా చుట్టూ ఒక మార్క్ అయితే చేసుకోండి. మార్క్ అవసరం లేదు, స్ట్రైట్ మేము అలానే కుట్టేసుకుంటామంటే కుట్టుకోవచ్చు. ఓకేనా? సో నేను మీకోసమని చూపిస్తున్నాను మార్కు. నేనైతే ఆ మార్కుని బట్టి ఏం కుట్టను, ఎందుకంటే అక్కడ అంత మార్క్ చూసేంత టైం ఉండదు, అది కనిపించదు కూడా అంత క్లాత్లో. చుట్టూ కుట్టుకుంటూ వెళ్ళిపోతాను. సో ఎండింగ్కి వచ్చేసరికి మనకి స్పేస్ అనేది ఉండదు. అప్పుడు ఏం చేయాలి అంటే ఒక 4 హోల్స్ చేసేసి సూదితో నీడిల్తో స్టిచ్ చేసేసి మిడిల్లో కుట్టేసేయాలి. ఓకేనా? చూడండి, ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఏ డ్రెస్కైనా కుట్టుకోండి ఈ ఫ్లవర్ అనేది. ఓకేనా? సో ఫాస్ట్ పెట్టాను చూడండి, నేను ఇలా సూదితో కుట్టేసి మిడిల్లో పెట్టేశాను. ఇది నేను మీకు స్లోగా అండ్ ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో నేను మీకు తప్పకుండా సపరేట్ వీడియో చేస్తాను. చూడండి, మనం ఇప్పుడు స్టిచ్ చేసాం కదా, అక్కడ ఫ్లవర్ పెట్టేస్తాం. చెప్పా కదా ఒక స్టిచ్ చేసుకోవాలని, పిన్ తీసేసి అదొక స్టిచ్ చేసేసాను. సో ఆ స్టిచ్ చేసిన తర్వాత ఆ ఫ్లవర్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి అంటే, ఫ్లవర్కి మనం ఫస్ట్ లేయర్ వేసాం కదా చుట్టూ, ఆ లేయర్ని
డ్రెస్కి పెట్టుకోవాలి అంటే అవి మనకి బటన్స్ ఉంటాయి కదా, అవి పిన్ టైప్ బటన్స్ అవి పెడుతున్నాను అనమాట. ఎండింగ్లో చూడండి మర్చిపోకుండా, అది స్కిప్ చేయకుండా అర్థమవుతుంది. సో మీకు కూడా యూజ్ అవుతాయి ఆ పిన్స్ అనేవి. సో ఆ పిన్ అయితే 1 రూపీకే దొరుకుతుంది. ఇక్కడ నేను చెప్పా కదా హుక్స్ పెట్టానని, అవి అనమాట. అది బెల్ట్కి, ఇది వచ్చేసి ఫ్లవర్కి అండ్ షోల్డర్కి. ఇవి 1 రూపీ అనమాట ఒక్కొక్కటి. ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి పెట్టేసుకొని కుట్టేసేసుకోండి. సో చెప్పా కదా బ్యాక్ నేను బటన్ పెడతానని, ఇదే అనమాట. సో ఫినిషింగ్ అయితే ఇది. మీకు నచ్చిందో లేదో తప్పకుండా లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చూసింటే తప్పకుండా ఒక లైక్ చేసి వెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఇంకో కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.